హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను కూర చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే సొరకాయ తీగూర అయితే చేయబోతున్నాను. మేమైతే తీగూర అంటాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల ఉండే గుజ్జు అంతా కొద్దిగా తీసేసాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఈజీ, రోటీలోకి అన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోకి అయితే ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను, ఒక ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు తాలింపులోకి. చూడండి, మసాలా దినుసులు ఇవే అనమాట. 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 లవంగా. చూడండి, ఇది తీసుకున్నాను అనమాట. ఇది లవంగా కాదు ఫ్రెండ్స్, ఇలాచి, గసగసాలు, కొబ్బరి, కొద్దిగా ధనియాలు. చూడండి, కొద్దిగా అల్లము, తెల్లగడ్డలు కూడా తీసుకోవాలి. ఇవి అయితే మేము మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఇదైతే ముందుగా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. రండి, ఈ కూర ఎలా చేయాలో చూపిస్తాను. పెనం అయితే పెట్టాను, వేడెక్కింది. ఇప్పుడైతే మనం ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రెండ్స్, చాలా కొద్దిగా. ఇప్పుడైతే ఇది ఇలా లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు అనమాట, అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత తీసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. అంటే కొద్దిగా చిటపట్లు ఆడింది కదా, ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని ఇప్పుడైతే ఇది పక్కకు తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న జార్ తీసుకొని చూడండి, ఈ మసాలా దినుసులన్నీ ఇందులోకి వేసేసుకుందాం జార్లోకి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 తెల్లగడ్డలు, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే మనము మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మసాలా ఇలా వేసేసుకున్నాను కొద్దిగానే, ఎందుకంటే నేను కొద్దిగానే సొరకాయ తీసుకున్నాను కదా. ఒకవేళ మీకు ఎక్కువ సొరకాయ అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, నేనైతే 1 కప్పే కాబట్టి కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని కూర అయితే వండేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చూడండి, గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కనిద్దాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో చూడండి, మనము ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఆవాలు ఇలా చిటపట్లు ఆడేటప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు, ఎర్రగడ్డ వేసేసుకుందాము. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఇలా బాగా బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎర్రగడ్డలు కూడా కొద్దిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసుకొని కొద్దిగా కలిపెట్టుకొని ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే తొందరగా టమాటాలు ఉడుకుతాయి. ఇప్పుడైతే మళ్ళీ మనం కొద్దిగా కలిపెట్టుకొని మూత పెట్టుకుందాం. టమాటాలు మగ్గే వరకు కాస్త మూత పెట్టుకొని టమాటాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, టమాటాలు అయితే ఇలా బాగా మగ్గిపోయాయి. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో సొరకాయ ముక్కలు వేసేసుకుందాం. మసాలా అయితే ఆయిల్లో ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ముందర ఫ్రై చేశాను కాబట్టి తర్వాత వేసుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత సొరకాయలు అప్పుడు మనం మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మనం కారం వేసుకుందాం. కూరకి సరిపడా కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేసి కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంతా ఇలా కలిపేసేసుకొని ఇంకాస్త మూత పెట్టుకొని మగ్గనిద్దాం. అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఏమంటే మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇంకొక 2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, సొరకాయలు కాస్త మగ్గింది కదా. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ వేసి పెట్టుకొని మసాలా అంతా ఇందులో వేసేసుకుందాము. ఎందుకంటే మనం ముందడే ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలిపేసుకొని కొద్దిగా గ్రేవీకి సరిపడా మనం నీళ్లు పోసుకుందాం. చూడండి, చాలా కొద్దిగా ఈ మసాలా ఇందులో ఇలా కడిగి పోసేసుకుంటున్నాను అనమాట, అంతే. ఇప్పుడైతే ఉప్పు ఇవన్నీ చూసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. మన గ్రేవీ ఎంత కావాలన్నా అంత నీళ్ళు అయితే పోసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొద్దిగా నీళ్ళు పోద్దాము, ఎందుకంటే ఇంకాస్త మగ్గాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకుందాము.
ఇప్పుడంతా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్కే ఉడికిపోతుంది ఫ్రెండ్స్, సొరకాయ కాబట్టి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి ఇలా బాగా కొంచెం చిక్కగా ఉడికింది కదా, పులుసుగా. చూడండి సొరకాయ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ఉడకనిద్దాము. చూడండి సొరకాయ తొందరగానే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుందాము. ఫ్రెండ్స్ ఇంకోసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, బాగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది, సొరకాయ తీగూర. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. ఆపేసుకొని సర్వింగ్ చేసేసుకోవటమే. చూడండి ఈ కూర మీకు ఎలా అనిపించిందో, మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. నాకైతే కూర ఎలా ఉందో కామెంట్లో తెలపండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.